నన్ను ఓదార్చడానికి వచ్చిన సోదరులారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తండ్రి చావుతో మొదలెట్టిన రాజకీయం ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపే విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. సానుభూతి సాకుతో మొదలెట్టిన పాదయాత్ర, బాబాయి హత్యతో అందిపుచ్చుకున్న అధికారం, గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగింది. జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మోసపూరిత మాటలు, దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. బూటకాల భరోసాలు, వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ జగన్ బాబు ఉన్నాడు. నేను జగనన్న వదిలిన బాణాన్ని, తల్లిని చెల్లిని ఎరగా చూపి వలలో వేసుకున్న అక్క చెల్లెమ్మల ఓట్లు, పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి తోడు నడిచిన చెల్లినే శంకించిన తోడేలు గుణం. రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇచ్చారు అంటే అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే. జన్మనిచ్చిన తల్లిని గంటేసిన కసాయితనం, తల్లికి చెల్లికి పొడిచిన వెన్నుపోటు, బాబాయి హత్యతో అందిపుచ్చుకున్న అధికారం, తిరిగి రాసిన క్రిమినల్ హిస్టరీ. I'm giving instructions. I'm giving orders. This will be the last meeting here in this country. కూల్చాడు ప్రజావేదిక, మొదలెట్టాడు విధ్వంసపు నడవడిక, మాట తప్పాడు మద్యపాన నిషేధం, మొదలెట్టాడు కల్తీ మద్యపు నరమేధం, కల్తీల స్కాములు, రాల్చిన ప్రాణాలు, వచ్చిన లాభాలు. ప్రతి స్కీము ఒక స్కామ్, అడ్డగోలు పాలన, వేల కోట్ల ఆర్జన, చెప్పిందంతా అబద్ధం, చేసిందంతా మోసం. The YSRCP government has come to power. There are a lot of atrocities which are taking place against the Hindu temples. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కుట్ర జరుగుతుంది హిందుత్వ దేవాలయాల పైన, హిందుత్వం పైన. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఎన్నో దుశ్చర్యలు, మరెన్నో అపరాధాలు. 10 తలల అధర్మాన్ని ఒక బాణంతో కూల్చిన మన రాములోరి శిరస్సు వేరు చేసిన దుశ్చర్య ఇదేమిటని ప్రశ్నిస్తే మోపిన హత్యానేరం లేఖితనపు జవాబుతనం. ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదు, బొమ్మదే. మామూలుగా జరిగిన సంఘటనలను అడ్డం పెట్టుకొని ఆయన దానికి సమాధానం చెప్పడం ఏంటండి? యూజెస్ ఆయన దానికి సమాధానం చెప్పడానికి. ధర్మ సంస్థాపన చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి మహారథాన్ని తగులబెట్టిన దుశ్చర్యని నిలదీస్తే అదే లేఖితనపు అపహాస్యం, దుర్మార్గపు దురహంకారం. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల దేవుడికి పోయేదేం లేదు. ఇక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? ప్రతి హిందువు నమ్మకాన్ని గడ్డిపోచలాగా తీసిపారేసే దురహంకారం, మన హిందూ ధర్మాన్ని చులకరగా చూస్తున్న ఆ నీతిమాలిన మూకని నిలదీయలేని మన చేతకాని తనాన్ని ఆసరాగా చేసుకుని కలియుగ దైవమైన శ్రీనివాసుని పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన అతిపెద్ద అపచారం. 5 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాం, అది
చాలా మంది భక్తులు కూడా అదే చెప్తున్నారు. నేను ఇక్కడే గుళ్ళో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ కొట్టొచ్చినట్టు కంప్లైంట్ కనిపిస్తుంది. ల్యాబ్ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ కలిసి ఉందని, తర్వాత ప్లాంట్ ఆయిల్స్ కలిసి ఉన్నాయనేది ఉంది. అడల్ట్రేషన్ జరిగిన మాట అయితే వాస్తవం. అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. What do you mean, Jagan? What do you mean? This is not a clean chit for you, Jagan. Don't try to make it one. Don't play around with the people's sentiments any longer. There has been massive adulteration, massive, huge amounts of adulteration of the Tirupati Laddu during Jagan's time. This is a reality. ఎందరి మనోభావాలు దెబ్బతిన్నా లెక్క చెయ్యని అసురత్వం, పూటకపు మాటలతో ధర్మంపై బురద జల్లే మూర్ఖపు నైజం. చిన్న చోరీ 9 నోట్లు, ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. అసురులు సైతం అసూయపడే మరో నరరూపం ఈ వైఎస్ జగన్.